వాతావరణ మార్పుల కారణంగా వరితో పాటు పత్తి పైర్లలో చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగటం లేవు. వీటితో పాటు పత్తిలో రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు వరికి సుడిదోమ, మొగి పురుగులు ఆశించి తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త స్వాతి. ఈ ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంట పిలక దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది. అయితే సుడి దోమ లాంటి పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లయితే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో ఆశించిన పురుగులు, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి. ముందుగా వరి పంట విషయానికి వచ్చినట్లయితే వరి పంట ప్రస్తుతము కొన్ని ప్రాంతాలలో దుబ్బువేయ దశలోను, మరికొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలోనూ ఉంది. ఈ దుబ్బువేయ దశలో కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే ప్రధాన కాండము చనిపోవడం జరుగుతుంది. దీన్ని మొవ్వు జావడం అని అంటారు. ఈ దశలో మొగి పురుగు నివారణ కొరకై కాటాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇదే పురుగు చిరుపుట్ట దశలో ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. చిరుపుట్ట దశలో ఆశించినట్లయితే ప్రధాన కాండం నుండి పోషకాలు కంకి లోపలి గింజలకి చేరక గింజలు తాలు గింజలుగా మారే ఆస్కారం ఉంటుంది. కనుక ఈ పురుగు చిరుపుట్ట దశలో ఆశించినప్పుడు కంకి బయటకి రాకముందే క్లోరాంత్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా వర్షాలు పడి ఆగిన తర్వాత ఉబ్బర వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ ఆశించే ఆస్కారం ఉన్నది. సుడిదోమ ఆశించినట్లయితే మొక్క మొదళ్ళ నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క మొదల్లో ఒక మొక్క నుండి మరొక మొక్కకి ఎగబాకి మొక్క మొదళ్ళ నుండి రసాన్ని పీల్చడం వలన దుబ్బులు ఎండిపోవడము జరుగుతుంది. ఈ దుబ్బులు ఎండిపోవడము సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును సుడిదోమగా అంటారు. ఈ పురుగు నివారణకు ముందుగా ఈ పురుగు పిలక దశలో 10 నుంచి 15 పురుగులు దుబ్బుకి, అదేవిధంగా ఈనిక దశలో 20 నుంచి 25 పురుగులు దుబ్బుకి కనిపించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణకు ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత బుఫ్రోఫ్రెజిన్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి, అదేవిధంగా డైనటోఫిరాన్ అనే మందును 0.4 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత ఈ కాలిబాటలు తీసి పిచికారీ చేయాలి. చేసినట్లయితే తగినంత గాలి, వెలుతురు అంది సస్యరక్షణ చర్యలు చేపట్టి త్వరగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పత్తి పంట విషయానికి వచ్చినట్లయితే పత్తి పంట ఇప్పుడు శాఖీయ దశ నుండి మొగ్గలు వేయ దశలో ఉంది. ఈ దశలో వర్షాలు పడి బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నందు కారణంగా వివిధ రకాలైన రసం పీల్చు పురుగులు ఆశించే ఆస్కారం ఉంది. వాటిలో ప్రధానమైనవి పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ. పచ్చదోమ ఆశించినట్లయితే తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా పీల్చడం వలన ఆకులు డోనెలాగా మారుతాయి. తర్వాత ఆకుల అంచుల వెంబడి ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఈ పురుగు నివారణకు ముందుగా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క యొక్క లేత శాఖీయ భాగాల నుండి రసాన్ని పీల్చడం వలన మొక్క భాగాలు పెరగక కుంటుపడిపోతాయి.
ఈ పురుగు నివారణ కొరకై ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాముల మందును లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తామర పురుగు కూడా ఆశించే ఆస్కారం ఉంది. ఈ పురుగు ఆశించినట్లయితే ఆకుల అడుగు భాగాన నుండి తల్లి మరియు పిల్ల పురుగులు రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు పై భాగానికి ముడుచుకొని పోతాయి. తామర పురుగు నివారణ కొరకై పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి. అదేవిధంగా ఈ 3 రకాల పురుగులు ఒకటేసారి ఆశించినట్లయితే ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందు 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము మొగ్గ దశలో ఉన్న పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంది. ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించినప్పుడు మనము ముందుగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి ఎంతవరకు ఉంది అని గుర్తించడానికి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చుకున్న లింగాకర్షణ బుట్టలలో 7 నుంచి 8 పురుగులు బుట్టకి వచ్చినప్పుడు మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఒకవేళ పురుగును ఉనికితో పాటు వాటి ఉధృతిని నివారించడానికి ఎకరానికి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించినట్లయితే ముందుగా పూమొగ్గలను ఆశిస్తుంది. లేత భూమొగ్గలను ఆశించినప్పుడు పూమొగ్గల లోపల పదార్థాన్ని తినివేయడం వలన ఆకర్షణ పత్రాలు విచ్చుకోకపోవడం వలన అవి గుడ్డి పూలులాగా ఏర్పడతాయి. సో ఆ విధంగా మన గుడ్డి పూలు గమనించిన వెంటనే మనము పిచికారీ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పొలం చుట్టూ ఉన్న తుత్తూరు బెండ అనే గడ్డి జాతి మొక్కలను ఉంచుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ పురుగు నివారణ కొరకై ముందుగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు స్పైనోసాడ్ అనే 0.3 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము వరి పంటలో అదేవిధంగా పత్తి పంటలో ప్రస్తుతం వస్తున్న చీడపీడలను సరైన సమయంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టుకొని అధిక దిగుబడి సాధించాలని నా యొక్క మనవి. అధిక వర్షాల వల్ల మిరప తోటల్లో శిలీంధ్రపు బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులును సకాలంలో గుర్తించి నివారించకపోతే శిలీంధ్రం ద్వారా తోటంతా వ్యాపించి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. కొయినోఫోరా కొమ్మకుళ్ళు లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. కొమ్మలు కుళ్ళిపోయి క్రమేపీ మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది. కొంతమంది రైతులు పాలిమల్చింగ్ పద్ధతిలో మిరప సాగు చేసినప్పటికీ ఈ శిలీంధ్రం దాడి నుంచి పంటను తప్పించలేకపోయారు. ఖమ్మం జిల్లాలో వర్షాధారంగా మిరపను జూన్ నుండి ఆగస్టు వరకు, రబీలో నీటిపారుదల కింద సెప్టెంబర్ నుండి అక్టోబర్ మొదటి వారం వరకు మిరప నాటారు. ప్రస్తుతం చాలా తోటల్లో ఈ కొమ్మకుళ్ళు ఉధృతి అధికంగా కనిపిస్తోంది. సకాలంలో దీన్ని అరికట్టకపోతే కొమ్మల చివర్ల నుండి మొదలు వరకు ఈ తెగులు వ్యాపించి మొక్కలు నిలువునా ఎండిపోయే ప్రమాదముంది. రైతులు వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వైరా ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. మిరప చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారుగా 30,000 హెక్టార్ల సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే వర్షాలు బాగా పడటం, దాంతోపాటుగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కొమ్మకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరచడం జరుగుతూ ఉంది. కొయినోఫోరా కుకుర్బిటారం అనే ఈ యొక్క శిలీంధ్రం వల్ల ఈ ఆశించి లేత కొమ్మలు మొదట కుళ్ళిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. లేత కొమ్మల్లో ఉన్నటువంటి మధ్య భాగం కుళ్ళిపోవటం వల్ల పైన ఉన్నటువంటి పూత అదే రకంగా కాత వరకు చాలా వరకు తగ్గిపోయి అక్కడి వరకు కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కుళ్ళిపోయినటువంటి కొమ్మలను మనం గమనించి చూసినట్టయితే ఈ కొమ్మల మీద అంతా కూడా బూజుకు సంబంధించి అంటే కొయినోఫోరా సంబంధించినటువంటి శిలీంధ్రం యొక్క బూజు పెరుగుదలను మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. కుళ్ళిపోయినటువంటి కొమ్మల మీద తెలుపు అదే రకంగా చివర్లో నలుపు భాగం కలిగినటువంటి శిలీంధ్ర బీజాలను మనం సాధారణంగా గమనించేదానికి వీలుంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కేవలం 2-3 రోజుల్లో మాత్రమే రోజుల్లోనే ఈ కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోయి నష్టం కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
దీన్ని గమనించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల జాగ్రత్తగా తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కొమ్మకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నత్రజనికి సంబంధించినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసిన సమయంలో కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కొమ్మకుళ్ళ యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే కొమ్మకుళ్ళు ఆశించిందో కుళ్ళిపోయినటువంటి భాగాలను తొలగించి మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు నివారించేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొమ్మకుళ్ళు ఆశించినటువంటి భాగాలు అట్లే ఉంచుకొని మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ శిలీంధ్రానికి సంబంధించినటువంటి బీజాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కూడా వెళ్ళి ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు పిచికారీ కంటే ముందుగా ఈ కొమ్మకుళ్ళు ఆశించినటువంటి భాగాలను తొలగించి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా శిలీంధ్ర నాశనం కనుక చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అయినట్టయితే 30 గ్రాములు, దీంతోపాటు స్టెప్టోసైక్లిన్ అయినట్టయితే 1 గ్రాము 10 లీటర్ల నీటి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెథిరామ్ అయినట్టయితే 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొమ్మకుళ్ళు తెగులను సమర్థవంతంగా కట్టి తద్వారా మిర్చిలో మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. కుందేళ్ల మాంసానికి మార్కెట్ గిరాకీ పెరుగుతూ ఉండటంతో చాలా మంది యువత ఈ రంగంపై దృష్టి సారిస్తోంది. వ్యాపార సరళిలో ఈ పరిశ్రమని తీర్చిదిద్దుతూ ముందరకు వేస్తున్నారు. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతాన వృద్ధి చాలా వేగంగా ఉండటం, 5 నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవటం వల్ల స్వల్ప కాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది. ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకుని మేత, యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దివాకర్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా వీటి మాంసం వినియోగం తక్కువ ఉండడంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి. అయితే క్రమేపీ పరిస్థితిలో మార్పు రావడంతో తిరిగి ఈ రంగం పుంజుకుంటోంది. కుందేళ్లు సున్నితమైన జీవులు, అందువల్ల నిర్దేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండే చిన్నపాటి స్థలంలో కూడా వీటిని పెంచి లాభాలను పొందవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, ల్యూసర్న్, హెడ్జ్ ల్యూసర్న్ వంటి గ్రాసాలను వీటికి మేతగా అందించవచ్చు. కొద్దిపాటి శ్రమతో తక్కువ ఖర్చుతో మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కుందేళ్ల మాంసానికి గిరాకీ ఎక్కువ ఉంది. డిమాండ్కు అనుగుణంగా పెంపకం చేపడితే ఆదాయము పెంచుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, మరే ఇతర రంగాలకు చెందిన వారైనా మొదట తక్కువ పెట్టుబడితో 10 జతలతో కుందేళ్ల పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక షెడ్లను విస్తరించవచ్చు. ఇది రైతులకు అదనపు ఆదాయాన్నివ్వడమే కాక నిరుద్యోగులకు స్వయం ఉపాధినిస్తుంది. కుందేళ్ల పెంపకం గేదెలు, కోళ్ల పోషణ కంటే సులభం. వీటిలో అనేక జాతులు ఉన్నప్పటికీ అధిక మాంసోత్పత్తినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. మేలుజాతి లక్షణాలు కలిగి మన ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకుంటే మంచిది. షెడ్లు ఏర్పాటు చేసుకుని కేజ్ విధానంలో వీటిని పెంచాలి. ప్రతి ఆడ కుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 2.5 చదరపు అడుగుల స్థలం ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పిల్లలను బన్నీలు అంటారు. ఒక్కో బన్నీకి 1 చదరపు అడుగు చొప్పున కేజీలు కేటాయించాలి. నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా కేజీలలో నిపుల్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆర్థిక స్తోమతను బట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన 5-6 నెలల వయసుకే సంతాన ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏమీ ఉండదు. అవి ఒకదానితో ఒకటి జట్టు కట్టిన సమయాన్ని గర్భధారణ సమయంగా అనుకోవాలి. ఈ క్రమంలో 5 నుంచి 6 నెలల్లో మొదటిసారిగా పిల్లలకు జన్మనిస్తుంది. ఆ తర్వాత 6 వారాలకు అవి మళ్లీ జత కట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇక కుందేళ్లకు 12 వారాల వయసు వస్తే వాటిని అమ్మవచ్చు. అయితే అమ్మే సమయంలో వాటి బరువు కనీసం 2 కిలోలు ఉండేలా చూసుకుంటే మంచి లాభం వస్తుంది. ఏడాదికి 6 సార్లు ఈనుతాయి. ఒక్కో ఆడ కుందేలు ఏడాదికి 30 నుండి 40 పిల్లలకు జన్మనిస్తుంది. ఈ కుందేళ్లను పెంచుకోవటం ద్వారా అవి ప్రతి ఇంటిలో మామూలుగా చక్కటి ఆరోగ్యకరమైన పరిసరాలు అది పెంచితే గనక ఆ కుందేళ్ల పెంపకం ద్వారా ఆ కుటుంబానికి భరోసా ఉండి ఆర్థికంగా లాభపడటానికి అవకాశం ఉంటుంది. సొసైటీలో కావలసిన మాంసం ఉత్పత్తి ద్వారా కూడా
ఈ కుందేళ్ళని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో న్యూజిలాండ్ వైట్, అదేవిధంగా జైంట్ వైట్ అని కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి, అదేవిధంగా బ్రౌన్ వైట్ అనేసి. వీటికి సపరేటింగ్గా ఆ మేతకి వేరే కొత్తగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ అందుబాటులో ఉన్న క్యారెట్స్, అదేవిధంగా బీట్రూట్స్, అదేవిధంగా ఆకుకూరలు, వాటి యొక్క ఆకుల్ని కనుక వీటికి వేస్తే వాటిని తీసుకుని వాటి శరీర బరువు అవి పెరుగుతాయి. మగ కుందేళ్ళని, ఆడకుందేళ్ళని కనుక పెంచుకుంటే వాటి పునరుత్పత్తి ద్వారా ఒక్కొక్క ఈతలో అవి దాదాపు 6 నుంచి 10 పిల్లల వరకు పెడతాయి. ఒక కుందేలు యొక్క గర్భిణీ కాలం 30 రోజులు ఉంటుంది. అది సంవత్సరంలో ఒక 6 సార్లు ప్రెగ్నెంట్ అవటం, గర్భిణీ అవటం, అదేవిధంగా పిల్లల్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక సంవత్సరంలో ఒక జత కుందేళ్ల నుంచి దాదాపు ఒక 40-50 కుందేలు పిల్లల వరకు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుందేలు మాంసాన్ని కూడా చాలా మంది ఇష్టపూర్వకంగా తింటారు. మాంసంలో ఉండే పోషక విలువల కంటే ఇంకా ఎక్కువగా మాంసకృతులు దీంట్లో ఉంటాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్ తక్కువ ఉంటుంది. పూర్తిగా ఎదిగిన కుందేలు దాదాపు ఒక 3 కేజీల నుంచి 3.5 కేజీల వరకు ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఈ కుందేళ్లను పెంచుకుని తద్వారా వచ్చే లాభాలతోటి ఒక కుటుంబ పోషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వారు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వేసవి, వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా షెడ్లు ఉండాలి. గాలి, వెలుతురు పుష్కలంగా ఏర్పాటు చేసుకోవాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎండాకాలంలో అయితే షెడ్ పై వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ గోనె సంచులు కట్టాలి. షెడ్డులో మలమూత్రాలు రోజూ కడిగివెయ్యాలి. వారానికి ఒకసారైనా ఫినాయిల్తో షెడ్ ఫ్లోరింగ్ శుభ్రం చేయాలి. కుందేళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎలాంటి వ్యాధులు సోకినా పశు వైద్యులను సంప్రదించి మందులను వాడితే కుందేళ్ల ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా అవి ఎక్కువ బరువు తూగి అమ్మకాల్లో లాభాలు వస్తాయి. అదేవిధంగా వాటికి వచ్చే రోగాలు కనుక మనం చూస్తే న్యూమోనియా అనేది పూర్తిగా కుందేళ్లకి త్వరితంగా వస్తుంది. అంటే అతి శీతల ప్రదేశం లేదు. ఇటువంటి వర్షాకాలాలు, శీతాకాలంలో కనుక ఈ వాతావరణానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే వాటి శ్వాసకోశం సంబంధమైన సిస్టమ్ అంతా డ్యామేజ్ అయ్యి ఆ ముక్కుల వెంబట నీరు కారటం, అదేవిధంగా కళ్ళ వెంబడి నీరు కారటం, చీమిళ్ళ రావటం, దగ్గు ఇటువంటివి వచ్చి అది చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే పశు వైద్యం కనుక సంప్రదిస్తే దానికి తగిన చికిత్స చేయడం జరుగుతుంది. మందుల ద్వారా కూడా వ్యాధి నయం అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాక్సిడియోసిస్ అనేది ఒక జబ్బు ఈ కుందేళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. అది రక్త విరోచనాలు, అది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఈ కాక్సిడియోసిస్ అనే రోగం ఆ కుందేళ్లకు వస్తుంది. దాంట్లో మనం రక్తంతో కూడిన విరోచనం అవుతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా బాడీలో ఉన్న రక్తం అంతా వెలుపలకు పోవటం ద్వారా ఆ కుందేళ్లు నీరసించి చనిపోవడం జరుగుతుంది. దీనికి కూడా వైద్యం అందుబాటులో ఉంది. కాబట్టి అటువంటి రక్త విరోచనాలు ఉన్న కుందేళ్ళు ఏమైనా ఆ మందలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకుంటే సల్ఫర్ డ్రగ్స్ మనకు ఉంటాయి. అదేవిధంగా ఎండ్రోఫ్లాక్సిన్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. అదేవిధంగా బయోసల్ఫ్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆక్సిటెట్రాసైక్లిన్ అనే పౌడర్ దొరుకుతుంది. యాంపిసిలిన్ అనే పౌడర్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వచ్చి మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో కనుక ఒక స్పూన్ కలిపి వాటికి పట్టించవచ్చు. లేదు ట్యాబ్లెట్ రూపంలో ఉంటే ఒక 3 కేజీలు ఉన్న ఆ కుందేలు పిల్లకి ఒక 50 mg ట్యాబ్లెట్ని కనుక ఉదయం సాయంత్రం వేస్తే ఆ జబ్బు త్వరితంగా నయమవుతుంది. అవి ఉంటున్న ప్రదేశాన్ని కనుక శుభ్రంగా చేసుకోవాలి. అక్కడ బ్లీచింగ్ అటువంటి చల్లుకుంటే కనుక బ్యాక్టీరియా డెవలప్ కాకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రమైన వాతావరణంలో వాటిని పెంచుకుని వాటి శరీరాన్ని శుభ్రంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రధాన ఆకర్షణగా మారాయి. పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది. మేకలు, కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా కొంతమంది ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు. ముందుగా మార్కెటింగ్ అవకాశాలపై తగిన అవగాహన ఏర్పరచుకుని పెంపకానికి ముందడుగు వేయాలి. రైతు లాభాల బాట పట్టాలంటే రాజులాంటి పంట ఆకాకర ఉత్తమమైనది. దీనిని కొన్ని ప్రాంతాలలో బోడకాకర అని కూడా అంటారు. ఈ పంట వేస్తే రైతు ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందే. ఈ బోడకాకరకాయలో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో పాటు ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. వరి, మొక్కజొన్న పంటలకు నిలయమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కాసుల వర్షం కురిపిస్తున్నారు.
వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆకాకరకాయ. సైజు చిన్నగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. దీనినే ఆసరాగా చేసుకుని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఎలిబండి నాగేశ్వరరావు మిగతా రైతుల కంటే వినూత్నంగా ఆలోచించి బోడకాకరకాయను ఎకరంలో సాగు చేస్తున్నారు. శాశ్వత పందిరి విధానంలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న రైతు ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పంట పెరుగుదల సమయంలో తాళ్ల సహాయంతో తీగలను పందిరిపైకి పాకిస్తున్నారు. విత్తనం నాటిన 50 నుండి 60 రోజులకు పూత కాత ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభమైన 4 నెలల పాటు పంట కోస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో లాభాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. నేను ఆకాకర వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఈ విత్తనాలు ఎక్కడ బయట మార్కెట్లో గట్రా ఏమి దొరకవు. ఇవి సొంతంగా మన రైతు వారి దగ్గర తీసుకోవాలి. ఒక వారం తర్వాత రొడవేటర్ వేసి తర్వాత స్తంభాలు అయ్యి ఒక వారం తర్వాత స్తంభాలు పాతి ఈ పందిరి వేసిన తర్వాత పైన స్తంభాలతో పాటు 16, 10 టాటా వైర్ తెచ్చి వేసి బద్ది బొమ్మూరు నుంచి తీసుకొస్తామండి. బద్ది తర్వాత ఏమో స్వాళ్ళు తోలి కూలీలు 10 మంది కూలీలు నట్టి గింజలు నాటించాం. నాటించిన తర్వాత మొలక మనం డ్రిప్పు సూపులాగి వర్షం పడిన తర్వాత డ్రిప్పు నీళ్ళు వదిలినా కానీ ఒక గమ్మున మొలక రోదండి త్వరగా. దీనికి వర్షం పడాలి. వర్షం పడిన తర్వాత బాగా నానిన తర్వాత మొలక మొలుస్తుంది. మొలడానికి వారం పట్టచ్చు. అదే అదును కుదిరితే వారానికి మొలుస్తుంది, లేదంటే 20 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు. అది మే నెలలో వేయడం జరుగుతుంది ఈ పంట. తర్వాత ఈ డ్రిప్పు ఇవన్నీ సూపులు మామూలుగా మల్చింగ్ పేపర్ వేయడానికి దీనికి కుదరదు. మల్చింగ్ పేపర్ వేసి మొక్కలు పెడతాం కుదరదు కాబట్టి గింజలు ముందే వేస్తాం కదా. ఈ డ్రిప్ సూపులు లాగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఈ కాయలు కొయ్యడం మొదలెట్టిన తర్వాత డైలీ ఒక 2-3 వందలు మాకు రోజుకి వచ్చి మినిమం వాళ్ళకి 1000 రూపాయల దాకా ఇవ్వాలి. వాళ్ళకి ఒక వారం తర్వాత చీడపీడలకి క్లోరోపైరిఫాస్ వాడటం జరుగుతుంది, మోనోక్రోటోఫాస్ కానీ. తర్వాత వారం తర్వాత 10వ రోజుల తర్వాత 319 కేజీ వచ్చి ఎకరానికి 2 ప్యాకెట్లు ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా. దానివల్ల ప్రతి మొక్కే పడుతుంది. ఆ తర్వాత మళ్ళీనేమో ఒక వారం తర్వాత మళ్ళీనేమో బలవానికి 13,045 కానీ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం. మొదల తర్వాత స్ప్రేయింగ్ ఏమో పైన క్లోరోపాస్ కొడటం వల్ల కొంత దోమ కానీ ఇలాంటి ఏమి పురుగు గట్రా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మొక్క పెరిగి పందిరికి వెళ్ళిన తర్వాత దాన్ని పెరుగుదలను బట్టి మొక్కను బట్టి మందు తీసుకుంటే ఇస్తూ ఉంటాం. పైన స్ప్రేయింగ్ వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇదేమో బలానికి మొక్క పెద్ద అయిన తర్వాత 28 కానీ అమోనియం కానీ 20 కానీ ఈ ఏదైనా డ్రిప్ ద్వారా ఎక్కిస్తే ప్రతి మొక్క కూడా సరిపడగా సమాన మోతాదులో వెళ్తూ ఉంటుంది మందు. 65 నుంచి 70 రోజుల్లో ఒక స్టార్టింగ్ ఒక ఫస్ట్ కాయలు వేసి 10 కేజీ 10 కేజీల వరకు దిగుతూ ఉంటాయి. తర్వాత రెండో కోత మళ్ళీ వారం టు వారం కోస్తుంటాం. రెండో కోత కోసేటప్పుడు ఒక 40 నుంచి 50 కేజీలు దిగుతాయి. తర్వాత 40 నుంచి 50 కేజీల వరకు దిగుతుంటుంది. తర్వాత మళ్ళీ మనకి వారం కోస్తుంటాం. తర్వాత మళ్ళీ కోత నుంచి కాయలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ 3వ వారం వచ్చేటడికి ఒక ఎకరాకు వచ్చి కింటాకాయలు దిగుతుంది. ఈ కింటాకాయలు ఈ 3 వారాలు అంటే ముందు స్టార్టింగ్ కిలో వచ్చి 200 నుంచి 220 కాయ నుంచి పడతా ఉంటుంది. తర్వాత వచ్చి మళ్ళీ మనం 3వ వారం 4వ వారాల నుంచి కింటాన్నర 2 క్వింటాలు దిగుతూ ఉంటుంది. వాతావరణం 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు బాగుంటుంది. తర్వాత క్రాప్ పెరిగి కొలిదే కిలో వచ్చి 120 రూపాయల వరకు పలుకుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి కిలో 140 నుంచి 120 వరకు ఉంది మార్కెట్ రేటు. 3 నెలల నుంచి 4 నెలల వరకు కాపు ఉంటుంది దీన్ని. మా ఖర్చు పందిరి ఖర్చు అవుతాయి, దీన్ని పెట్టుబడి అవుతాయి. మినిమం వచ్చి 4 లక్షల వరకు అవుతుంది మాకు. ఒక నెల దిగుబడి రేటు అన్నీ బాగుంది. రేట్లో కానీ దిగుబడి ఉంటే ఒక నెలలో మాకు వచ్చేద్ది. లేదంటేనేమో 2 నెలల వరకు మనకి 2 నెలలు సుమారు 2 నెలలు ఎలగబడుతుంది. తర్వాత కోసేది ఇంకా 2 నెలలు ఉంటుంది. మొత్తం 4 నెలల వరకు కాయలు కోయవచ్చు. ఈ 4 నెలల్లో మనకి ఎలా లేదన్నా ఒక అనుకూలంగా ఉండి మార్కెట్ దిగుబడి బాగుంటే మినిమం ఎక్కడెక్కడ ఖర్చులు అన్నీ పోయి మినిమం ఒక 3 నుంచి 5 లక్షల వరకు మిగులుతుంది. మార్కెట్ని బట్టి దిగుబడిని బట్టి పోషకాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు మా పక్కన ఉన్న రైతులు అందరూ తీసుకుంటారు. షుగర్ పేషెంట్లకి అందరికీ కూడా బాగా మంచిదని తీసుకుంటారు. ఈ పంట సాగుకు మొదటి పెట్టుబడి అధికమైన మొదటి పంటతోనే మొత్తం పెట్టుబడి చేతికొస్తుంది. రెండో పంట నుండి పూర్తిగా నికర ఆదాయమే. ఇతర పంటలతో పోల్చితే మార్కెట్లో నిలకడైన అధిక ధర ఉంటుంది. కాబట్టి ఎకరాకు 3 నెలల్లోనే దాదాపు 3 నుండి 4 లక్షల నికర ఆదాయం పొందే అవకాశముంటుంది.